తుమ్మలపల్లి గ్రామస్తులందరికీ మరి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. చాలా సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఈ యొక్క అనుగ్రహం అవును కదా. మసీద్, ఈ మసీదు సరే ఓపెనింగ్ అయిన కాడ నుంచి మధ్యలో కొంచెం రాలేకపోయాము. ఈ రోజు నుంచి కనీసం మీరు ఒక గ్రూప్గా వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని రోజు ఒక సూరా నేర్చుకోవటం, రోజు కనీసం ఒక ఆయత్ నేర్చుకోవటం, నమాజ్ నిబంధనలు, ఉజూ ఎలా చేయాలి, అర్థమవుతుందా, రుకులో ఏం చదవాలి, ఇవన్నీ మీకు నేర్పిస్తాం ఇన్షాల్లా. ఇవాళ మొత్తం ఆన్లైన్లో కూడా నేను నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. వారానికి ఒకసారి వచ్చే ప్రయత్నం చేస్తాం. రంజాన్ నెల దగ్గరకు వస్తుంది. అందరూ కూడా నేర్చుకోండి, నేర్పించండి. మన నినాదం ఏంటి? నేర్చుకోండి, నేర్పించండి. మీరు పోయి మీ ఇంట్లో మీ నాన్నకి, మీ బాబాకి, మీ అమ్మకి, మీ చెల్లికి అలాగని మీరు నేర్చుకుంది నేర్పిస్తే మీకు తొందరగా ఇంకా స్పీడ్గా వస్తుంది. అర్థమవుతుందా? అసలు ఇస్లాం అంటే ఏంటి? అది అరబ్బీ భాష. అసలు అల్లా అంటే ఎవరు? ఈ రెండు విషయాలు ఈరోజు. అసలు ముస్లిం అంటే ఎవరు? అర్థమవుతుందా? ఈ మూడు విషయాలు ఇవాళ తెలుసుకుందాం. నేను చెప్పింది మీరు రిపీట్ చేయాలి. నేను ఏదో ప్రసంగం చేయడానికి మీ ముందు నిలబడలేదు. అర్థమవుతుందా? ఈ మూడు విషయాలు. ఫస్ట్ ఏంటంటే అల్లా అంటే ఎవరు? అర్థమవుతుందా? ఫస్ట్ అల్లా అంటే ఎవరు, ఆ తర్వాత ఇస్లాం అంటే ఏంటి, ఆ తర్వాత ముస్లిం అంటే ఎవరు. ఈ మూడింటిని అర్థం తెలుసుకుందాం. ఏదైనా సరే మనకి పెద్దలు చెప్పే మాట ఏంటంటే అర్థం లేని చదువు వ్యర్థం. ఈ మాట మా గురువుగారు 20 సంవత్సరాల ముందు నేను విజయవాడ పోతే మా గురువుగారు ఏమన్నాడంటే కల్మా చదువు అన్నాడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చదివాము, కోళ్ళుగా వస్తున్నాం. కల్మా చదివేదేముంది, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కల్మా చదివాము. అర్థం చెప్పు అన్నాడు. మాని బోలవలే. అర్థం చెప్పనేసరికే అర్థం తెలియదు. అర్థం లేని చదువు ఏంటని అన్నాడు. అప్పుడు నాది ఎంఏ ఎకనామిక్స్. అర్థం లేని చదివేంటి అనేసరికి అర్థం లేని చదువు వ్యర్థం. అర్థం లేని చదువే వ్యర్థం అన్నప్పుడు అర్థం లేని చేష్టలు ఏంటి మరిగా? చాలామంది తెలియక అర్థం లేని చేష్టలకి భక్తి అనే పేరు పెట్టుకొని, భక్తి పేరుతో అర్థవంతమైన భక్తి ఉంది, అర్థం లేని భక్తి ఉంది. ఏది చేయాలి రెండింటిలో? ఇది ప్రతి గ్రంథం చెప్తున్నమాట, నేను కాదు. భగవంతుడిని తెలుసుకొని భగవంతుడినే ఆరాధించేది అర్థవంతమైన భక్తి. అర్థమవుతుందా? భగవంతుడిని తెలుసుకోకుండా అందరు చేస్తున్నారు, నేను చేస్తాను. అందరు వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను. గుంపులో గోవిందాలుగా, గుడ్డెద్దు చేలో పడ్డలాగా. ఒక గొర్రె ఆడ ఏం లేకపోయినా దూకిందంటే అన్ని గొర్రెలు గబగబోయి దూకుతాయి. అది గొర్రెకి సంబంధించింది, మనిషికి అది తగదు. మనిషికి తెలివిచ్చాడు. కాబట్టి ఇది ఈ యొక్క మసీదు అంటే ఏంటంటే భగవంతుడికి, అంటే భూమి ఆకాశాలను సృష్టించిన భగవంతుడికి సాష్టాంగం చేసే స్థలం, ఆరాధన చేసే స్థలం. ఈ మసీద్ అంటే ఏంటంటే సాష్టాంగం. అంటే నమాజ్ అంటే ఏంటి? సాష్టాంగం. నీ తలని, అన్నింటికి ముఖ్యమైనది తలే కదా. ఈ తలని నేల నుంచి నీకు మాత్రమే తలంచాను నేను. ఎందుకంటే ఈ పంచభూతాలని నా కాళ్ళ కింద వేసావు. అర్థమవుతుందా? పంచభూతాలు ఏంటి చెప్పండి? భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి. పంచభూతాలతో నన్ను తయారు చేశావు. పంచభూతాలని, బయట ఉన్న పంచభూతాలు ప్రచండమైన శక్తి ఉంది. వాటన్నింటినీ తీసుకొచ్చి నా కాళ్ళకాడ పడేశావు. అందుకోసమే ఆ పంచభూతాల్లో ఏ ఒక్కటి నాలో లేకపోయినా నేను బతుకున్నాను. కాబట్టి నీకు మాత్రమే నా తల ఉంచుతున్నాను అని తల ఉంచి సాష్టాంగ ప్రమాణం చేసేదే ఆరాధన. దాన్ని ఉర్దూలో చెప్తే నమాజ్ అంటారు, దాన్ని అరబ్బీలో చెప్తే సలా అంటారు. అజాయిచరుడు అయ్యాలస్సలా అంటాం కదా. ఆ ఆరాధన కోసం రండి, అది అరబ్బీ భాష.
అదే ఉర్దూలో చెప్తే నమాజ్కి రండి. అదే తెలుగులో చెప్తే ఆ భగవంతుడికి భక్తి చేద్దాం రండి. అర్థమైందా? ఇంకా కష్టాలు వస్తాయి కదా, అందరికీ బాధలు వస్తాయి కదా, అనారోగ్యం వస్తుంది కదా, ఇంకేదైనా కోరికలు తీరని కోరికలు ఉంటాయి కదా. ఆ కోరికలు తీర్చమని అడిగేటటువంటి ఎవరిని? కోరికలు తీర్చేవాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరైనా? పైవాడు భగవంతుడు. తెలుగులో చెప్తే భగవంతుడు సృష్టికర్త, అరబీలో చెప్తే అల్లా. ఆయన్ని అడిగే ప్లేస్ కూడా ఇదే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, పవిత్రమైన ప్లేస్ ఏదైనా ఉంది అంటే భూమి మీద అది మసీద్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, పవిత్రమైన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది మసీద్. ఇక్కడికి వచ్చి చూడండి, బాధలన్నీ దూరం అయిపోతాయి, మన సొంత ప్రశాంతంగా అయిపోతుంది. ఇక్కడికి వస్తే ఇంకా మనకి కలిసి రావాలి, ఇక్కడ అడగాలి. అనారోగ్యం దూరం కావాలి, ఇక్కడ అడగాలి. ఇక్కడికి వచ్చి అడగాలి. అమ్మాయి పుట్టట్లేదు, ఇక్కడికి వచ్చి అడగాలి. పెళ్ళి కావట్లేదు, ఇక్కడికి వచ్చి అడగాలి. అర్థమవుతుందా? పిల్లగాలు పుట్టట్లే, ఇక్కడికి వచ్చి అడగాలి. ఉద్యోగం రావట్లా, ఇక్కడికి వచ్చి అడగాలి. కాళ్ళు చేతులు కడుక్కొని నీ తల సాష్టాంగం చేసి, నాకు ఈ లోకానికి పంపించావు, నా ఈ కోరిక తీర్చు. ఈ లోకానికి పంపించావు, నా ఈ బాధ తీర్చు. అర్థమవుతుందా? ఏ బాధ ఉన్నా ఫస్ట్ ఆయనకి చెప్పుకోవాలి. అర్థమవుతుందా? ఫస్ట్ ఆయనకి చెప్పుకోవాలి. అదే చిన్నపిల్లగాలు అయితే ఫస్ట్ ఎవరికి చెప్పుకుంటారు? ఏ బాధ అయినా కానీ. వీడు ఉన్నాడు, కింద పడ్డాడు, చిన్న పిల్లగాడు ఇంటి ముందు ఆడుకుంటాడు, గబక్కన బండ తగిలి కింద పడ్డాడు, ఏమంటాడు చెప్పు? అమ్మా అని ఏడ్చుకుంటూ ఇంట్లో పోతాడు, బాబా అని ఇంట్లోకి ఏడ్చుకుంటూ పోతాడు. పక్కింటికి పోతాడా? కన్ఫ్యూజ్ అవుతారా? చిన్న పిల్లగాడి మనస్తత్వం బోల్డ్, స్వచ్ఛంగా ఉంటుంది. తల్లిదండ్రులని ఎలాగైతే బాధప్పుడు అమ్మ అని పిలుస్తున్నాడో, జ్ఞానం వచ్చిన కాడ నుంచి ఏ బాధ వచ్చినా దేవుడా అని పిలవాలి. నేనున్నానంటున్నాడు ఆయన. సరే, ఆ పంచభూతాలు ఏంటి, అవి మనలో ఎలా పెట్టాడు, అవి లేకపోతే మనం ఎలా బతుకుతాం అనేది ఫినిషింగ్లో చెప్పుకుందాం, లాస్ట్లో చెప్పుకుందాం. దానికంటే ముందు అల్లా అంటే ఎవరు? అల్లా అంటే ఎవరంటే, భూమిని ఆకాశాలని, భూమి ఆకాశాల మధ్యలో ఉన్న సముద్రాలని, పర్వతాలని, పక్షుల్ని, జంతువుల్ని, చేపల్ని, చెట్లుని, వీటన్నింటినీ, మనుషుల్ని, వీటన్నింటినీ సృష్టించినవాడు. సూర్యుడిని, చంద్రుణ్ణి, ఆకాశం పైన ఉన్నదాన్ని, ఆకాశం కింద ఉన్నదాన్ని, ఆ భూమి పైన ఉన్నదాన్ని, భూమి లోపల ఉన్నదాన్ని, భూమి కింద ఉన్నదాన్ని, సర్వాన్ని సృష్టించింది ఎవరు అని అచ్చమైన తెలుగులో చెప్తే అడిగితే ఏమంటాం? ఆకాశాన్ని ఎత్తుగా పెట్టింది ఎవరు అని అడిగితే, హిందూ సోదరులను కానీ తెలుగు వాళ్ళని కానీ అడిగితే ఏమంటారు? దేవుడు అంటారు. అంటారా అనరా? ఆ దేవుణ్ణి అరబ్బీ భాషలో అల్లా అంటారు. అదే అల్లా అంటే సాయిబుల్ దేవుడు కాదు. అర్థమవుతుందా? అల్లా అంటే సాయిబుల్ దేవుడు అనే ఒక అపోహ ఉంది. అది ఆ అపోహలో మనం పడకూడదు. ఆ అపోహలో పడిన వాళ్ళకు కూడా చెప్పాలి, నేను ఆరాధించేది భగవంతుణ్ణి. ఆయన్ని సంస్కృతంలో బ్రహ్మ అంటారు. అర్థమవుతుందా? ఆయన్ని అరబీ భాషలో అల్లా అని ఎలా అంటారు, సంస్కృతంలో బ్రహ్మ అంటారు, హెబ్రీ భాషలో యెహోవా అంటారు, ఇంగ్లీష్లో అయితే గాడ్ అంటారు. అర్థమవుతుందా? అలాగా అచ్చమైన తెలుగులో అయితే దేవుడు, భగవంతుడు, సృష్టికర్త అంటారు. ఇప్పుడు అర్థమైంది. అల్లా అంటే ఎవరు? కన్ఫ్యూజ్ అవుతారు, ఒకసారి చెప్పండి. అల్లా అంటే ఇంకేం చెప్తాడో తెలుసా? తల్లి గర్భంలో తండ్రి యొక్క వెన్నెముక నుంచి ఒక నీటి బిందువుని, దుముకుతో వచ్చే నీటి బిందువుని తయారు చేసి తల్లి గర్భంలోకి పంపించి, రక్తంగా, మాంసపు ముద్దగా, సుందర శిశువుగా 2 కాళ్ళు, 2 చేతులు, తల, 2 కళ్ళు, 2 చెవులు, ఒక ముక్కు, ముక్కుకు 2 బెజ్జాలు, ఒక నోరు, లోపల ఒక నాలిక, లోపల గుండె, ఊపిరితిత్తులు, చిన్న పేగులు, పెద్ద పేగులు. అర్థమవుతుందా? ఇదంతా ఒక మనిషిని తల్లి గర్భంలో తయారు చేసేవాడిని అచ్చమైన తెలుగులో దేవుడు అన్నాం. అర్థమవుతుందా? ఆయన అరబీలో చెప్తే ఏమంటారు చెప్పండి ఇప్పుడు? అర్థమవుతుందా? తెలుగు, అరబీ. ఇప్పుడు అదే మంచినీళ్ళు తీసుకొచ్చాం మీ ముందు. వీటిని తెలుగులో మంచినీళ్ళు అంటే ఏ భాష? తెలుగు. ఇంగ్లీష్లో చెప్తే మరి అదే ఉర్దూలో చెప్తే? పదార్థం మారిందా, పిలిచే భాష మారిందా? పదార్థం మారిందా? మారలా. అలాగే ఆయనే అల్లా, ఆయనే భగవంతుడు, ఆయనే
గాడు ఆయనే సృష్టికర్త, ఆయనే పరబ్రహ్మ, ఆయనే యెహోవా. అర్థమవుతుందా? భాషలు మారినాయా, దేవుడు మారిండా? ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇది క్లోజ్ చేద్దాం ఈ టాపిక్. అల్లా అంటే ఎవరో మనకి తెలిసి ఉండాలి. సాయిబుల్ దేవుడు కాబట్టి నేను నమ్మిన అట్లా కాదు. భూమి ఆకాశాలని నిన్ను నన్ను సృష్టించింది కాబట్టి నేను నమ్మాను. నీ కోరికలు నా కోరికలు అన్నీ, నీ బాధలు నా బాధలు, నీ ఆశలు నా ఆశలు, అన్ని ఆశలు తీర్చేది ఆయనే. అర్థమవుతుందా? అది సెకండ్లో మాట్లాడుకో. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అంటే, నా ఎగ్జాంపులే తీసుకుంటాను. నా యొక్క శరీరం ఉంది. ఇది ఈ శరీరానికి తెలుగులో చెప్తే శరీరం. ఈ శరీరానికి ఒక పేరు పెట్టారు. ఈ శరీరానికి ఒక పేరు పెట్టారు, కాసిం అని పేరు పెట్టారు. కాసిం అనే పేరు ఏ భాషలోకి వెళ్ళినా మారదు, గుర్తుపెట్టుకోండి. కాసిం అనే పేరు ఏ భాషలోకి వెళ్ళినా మారదు, ఎందుకంటే అది మనం పెట్టుకున్నాం. పిలుపు, అది పిలుపు మారిద్ది. పిలుపు ఒకటే ఉంటుంది, పేరు మనం పెట్టుకున్న పేరు. యూనివర్సల్ అనేది మారిపోద్ది. ఇప్పుడు ఇంగ్లీష్ వాడు కాడికి పోయినాం, ఇదే శరీరాన్ని శరీరం 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 అని చెప్తున్నాం వాడికి. అర్థమవుతుందా? అర్థమైద్దా వాళ్ళకి? వాళ్ళకి ఏం చెప్పాలి? ఈ శరీరాన్ని ఏమని చెప్పాలి? వాళ్ళకి బాడీ అని చెప్పాలి. అర్థమవుతుందా? బాడీ అంటే శరీరం. భాష మారిందా మారలేదా? లేదు, నేను శరీరం అనే చెప్తా, నువ్వు అర్థం చేసుకోనంటే వాళ్ళు అర్థం చేసుకుంటారా? చేసుకోలేరు. అదే హిందీలో చెప్తే బదన్. అర్థమవుతుందా? ఈ యొక్క హిందీకి మారిపోయింది, తెలుగుకి మారిపోయింది. తెలుగు శరీరం వచ్చింది, హిందీకి బదన్ వచ్చేసింది, ఇంగ్లీష్లో బాడీ వచ్చేసింది. ఒక్క దేవుడు సృష్టించిన దేనికైనా సరే పర్టికులర్ పేరు ఎవరు పెట్టలేరు. మనం పిలుచుకోవడానికి పెట్టే పేరు ఏదైతే ఉందో అది దేంట్లో పోయినా ఒకటే. అర్థమవుతుందా? చెట్టు ఉంది, చెట్టు ఎగ్జాంపుల్ చెప్తే, చెట్టు అంటే ఏ భాష? వృక్షం. చెట్టు అంటే ఏ భాష? తెలుగు. తెలుగు. అది యూనివర్సలా కదా? అమెరికాలో పోయిన చెట్టు ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఇందాక బాడీ అన్న అమెరికాలో అడిగితే శరీరం శరీరం అన్నాం అనుకో, అమెరికా వాడికి అర్థమైద్దా? చైనా వాడికి చైనా భాషలు చెప్పాలి. అర్థమవుతుందా? అలాగే చెట్టు అనేది తెలుగు భాష, వృక్షం అనేది తెలుగు భాష. దాన్ని ఇంగ్లీష్లో చెప్తే చెప్పండి, ట్రీ. చెట్టు మారిందా, భాష మారిందా? దాన్ని హిందీలో చెప్తే, హిందీలో కానీ ఉర్దూలో కానీ చెప్తే పేడ్. పేడ్, జాడ్. పేడ్ అంటే హిందీ, జాడ్ అంటే ఉర్దూ. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు భాష మారిందా, చెట్టు మారిందా? తెలుగులో అదే చెట్టు అన్నం, వృక్షం అన్నం, ఇంగ్లీష్లో అయితే ట్రీ అన్నం, ఇటైతే జాడ్ అన్నం, పేడ్ అన్నం, ఉర్దూలో కానీ హిందీలో కానీ. అట్లాగే దైవానికి పర్టికులర్గా మనం పరిచయం చేయటానికి వాళ్ళ యొక్క భాష ఏదైతే ఉందో ఆ భాషలో చెప్పినప్పుడే ఆ దైవం వారికి అర్థమవుతాడు. ఇంకేమని చెప్తున్నాడో తెలుసా? దైవం అల్లా ఎలా పరిచయం చేయమంటున్నాడంటే, వారికి ఆపద సమయం వచ్చినప్పుడు, చిన్న ఎగ్జాంపుల్, ఆపద సమయం వచ్చింది, మీరు పొలానికి వెళ్ళారు, పొద్దున్నే వెళ్ళారు లేదా సాయంత్రం వెళ్ళారు, గబగబా ఏదో కంగారులో ఉన్నారు, మీరు ఆ చేలో ఏదో ఉందో అది తీసుకొని ఇంటికి రావాలి, గబగబ నడుచుకుంటూ పోతున్నారు, గడ్డిలో ఉన్నారు, గట్టి మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, బుస్సుని లేచింది పాము ఒకటి. ఒక్కసారి బుస్సుని లేచి ఇంకా కరవబోలేదు, దగ్గరకు వచ్చి గుండెలు జల్లు అన్నాయి. ఒక్కసారి ఇట్లా వెనక్కి తిరిగి ఏమంటాం? ఎవరిని పిలుస్తాం? అప్పుడు వెనక్కి వచ్చింది అది కరవటానికి, బుస్సుని లేచి కరవలే. ఇంకా వెనక్కి వేసినా అది నిలబడితే మనం నిలబడ్డాం. ఇప్పుడు ఎవరిని వేడుకుంటే చెప్పండి, ఏమంటాం? దేవుడా దీని నుంచి కాపాడు. అది వెళ్ళిపోయింది అనుకో, అమ్మయ్య దేవుడు దయవాలి, ఇలా నేను బతికాను, కాపాడబడాను. ఆపద సమయంలో మీరు ఎవరినైతే వేడుకుంటారో అప్పుడే కాదు, ఇంకా చెరువులోకి వెళ్ళారు లేదా బావిలోకి చెరువులోకి వెళ్ళారు, ఆ చెరువులో ఏదో సంథింగ్ పడవేసుకొనో లేకుంటే ఇంకేదో జారి దాంట్లో వాడు మునిగిపోయేసరికి ఒక్కసారే దేవుడా అని అంటారా? అనరా? కాపాడు దేవుడా. మీరు మీ ప్రాణానికి ఆపద వచ్చినప్పుడు ఒక్కసారిగా పైకి చూస్తుంది భూమి మీద, అప్పుడు మీరు పెట్టుకునే అన్నీ మర్చిపోతారు అని చెప్పి దైవం చెప్తున్నాడు.
మీ హక్కులు మీరు కోరుకునేటప్పుడు మీరు ఎవరినైతే పిలుస్తారో ఆయనే మీ దైవం అని వారికి చెప్పండి. అర్థమవుతుందా? ఇంకా దైవం అంటే అర్థమైంది, అల్లా అంటే అర్థమైంది కదా. ఆయన మన పంచభూతాలని మనలో ఎలా పెట్టాడో చూద్దాం. ఇంతకుముందు ఈ టాపిక్ నాది వీడియోలో ఉంది, చూడండి మీరు. ఇప్పుడు భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి అన్నాం కదా. ఇది ఉంది మట్టి. భూమి అంటే స్నానం చేసినాం, సాయంత్రం దాకా మళ్ళీ పని చేసినాం, చెమట పట్టింది, రుద్దితే ఏమొస్తుంది? మట్టి అంటే భూమి ఉందా లేదా? మట్టితో పుట్టించాను మానవుని అంటున్నాడు దైవం. మట్టి మరి భూమి అంటే మట్టి ఉంది. ఆకాశం అంటే ఆత్మ ఎటు వెళ్ళిపోద్ది? మనలో ఆత్మ ఉంది కదా. చచ్చిపోయిండు అని అంటే ఈ ఆత్మ బయటికి పోయినప్పుడే కదా చచ్చిపోయేది. మనలో ఉన్న ఆత్మ ఎటు పోద్ది? పైకి పోద్ది. ఎటు నుంచి వచ్చింది అసలు? మరి తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎటు నుంచి వచ్చింది? పైనుంచి వచ్చింది. అంటే ఆకాశం పైనుంచి వచ్చింది. ఆకాశం అంటే ఆత్మ అనేది ఉంది, కానీ ఆత్మ ఉంది లోపల, ఆకాశం. నీరు, మన ఒంట్లో నీరు ఉందా లేదా? బ్లడ్లో 74% వాటర్ ఉంది, నీరుంది. నిప్పు ఏడుంది? ఒంట్లో వేడుందా లేదా? వేడి. అదే చూస్తారు కదా జ్వరం తగిలినప్పుడు, లోపల పెడితే 92, 91, 93 అంటారు థర్మామీటర్. అర్థమవుతుందా? అంటే వేడి ఉందా లేదా? వేడి లేకపోతే ఊరు బయటికి ఎత్తుకొని పోవటమే ఇక వైకుంఠధామానికి, అంటే కబ్రస్థానికి. నిప్పు. గాలి ఆడుంది? ఒక్కసారి ముక్కు కాడ అందరు చేయబెట్టుకొని చూసుకుంటే ఎవరైనా కోమాలో ఉన్నా, లేకుంటే యాక్సిడెంట్ అయినా, హాస్పిటల్లో ఉన్నాడా లేడా పొట్టను చూస్తాం. పొట్ట అర్థం కాబట్టి ముక్కు కాడ ఏలు పెట్టి చూస్తాం. అంటే గాలి బయటికి పోవాలి, లోపలికి రావాలి. గాలి ఉందా లేదా? భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి పంచభూతాలు ఉన్నాయా లేవా లోపల? పంచభూతాలతోని సృష్టించింది ప్రతి మానవుణ్ణి, సాయిబుల్ నొక్కలను కాదు, ప్రతి మానవుణ్ణి సృష్టించింది ఎవరయ్యా అంటే భగవంతుడు. ఆయన్నే అరబీ భాషలో అల్లా అంటాం. ఆయనకే మనం ఆరాధన చేయాలి. ఎందుకు? సరే, ఇప్పుడు అల్లా అంటే ఎవరు అర్థమైందా? అర్థం కాలేదా? దేవుడు అంటే ఎవరు అర్థమైందా? అర్థం కాలేదా? దేవుడు అన్నా అల్లా అన్నా ఒక్కడే. ఇప్పుడు రెండో పార్ట్ ఏం తెలుసుకున్నామంటే, ఇస్లాం అంటే అది అరబ్బీ భాష. ఊరియమ్మ కొత్త మతం తీసుకొచ్చారు ఎందుకు అంటారు. మన మౌలా గారు ఈయన ఉంటారు, లేకుంటే అంతకుముందు ఈయన కొత్త మతం కాదు ఇది. భాష కొత్త అయింది మనకి, అర్థమవుతుందా? భాష కొత్త అయింది, అరబ్బీ భాష అనేది కొత్త అయింది. దాన్ని తెలుగులోకి అనువాదం చేస్తే ఏ దేవుడైతే నిన్ను సృష్టించాడో, అర్థమవుతుందా, ఆ దేవుడిని ఆరాధించడానికి ఆయన ఒక మార్గం ఇచ్చాడు, గ్రంథాల ద్వారా, ప్రవక్తల ద్వారా. గ్రంథాలన్నీ నమ్మమంటాడు. ఖురాన్లో ఈ విషయం దగ్గర ఒక 20-30 సార్లు చెప్పడం జరిగింది, పూర్వ గ్రంథాల ప్రస్తావన. గ్రంథాలన్నీ నమ్మమంటాడు. కాలానుగుణంగా నేను గ్రంథాలు పంపించాను. కాలాలు ఎన్ని? వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం. అర్థమవుతుందా? 3 కాలాలు. అలాగే మనకి కళ్ళెదురుగోరు ఉన్నారంటే సాయిబులు అంటే ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. క్రైస్తవులకి గ్రంథాలు ఇచ్చాడు, అర్థమవుతుందా? హిందువులకి గ్రంథాలు ఇచ్చాడు, మన ముస్లింలకి గ్రంథాలు. అంటే 3 గ్రంథాల్లో ఉన్న బోధ భగవంతుడు ఒకే ఒక్కడనేటటువంటి విషయం 3 గ్రంథాల్లో బోధ సమాంతరంగా ఉంది. 3 కాలాలు ఎలా సమానమో 3 గ్రంథాల్లో ఉన్న భగవంతుడు ఒక్కడే అనే విషయం సమానం. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఆ దేవుడిని ఆరాధించటం, ఆ దేవుడి ఆజ్ఞల్ని పాటించటం ఇస్లాం అంటారు అరబ్బీ భాషలో. అంటే శాంతి మార్గం. ఇస్లాం అంటే అసలు అర్థం ఏంటంటే శాంతి మార్గం. ఇంకా శాంతి మార్గం అంటే వీళ్ళు ఎనరు, వాళ్ళు ఏదేదో చెప్తుంటారు. దేవుడు చూపించిన, దేవుడు నడవమన్న ధర్మం, దైవ విధేయత ధర్మం. ఏ దేవుడైతే నిన్ను పుట్టించాడో, ఏ దేవుడైతే నీకో మళ్ళీ పంచభూతాలు తినడానికి నీళ్ళు తాగాల వద్దా? నీళ్ళు తాగకపోతే బతుకుతామా? గాలి పీలకపోతే బతుకుతామా? అర్థమవుతుందా? సూర్యరశ్మి లేకపోతే మేము బతకలేము, పంచభూతాలు లేకపోతే బతకలేము. పంచభూతాలతో మనం తయారు చేశాడు, పంచభూతాల మధ్యలో ఉంచాడు. పంచభూతాలు ఏ ఒక్కటి లేకపోయినా మనం ఉండలేము. భూమి లేకపోతే మనం ఉంటామా? కాళ్ళ కింద భూమి లేకపోతే మనం ఉంటామా? మనం ఏడ ఉంటాం? సూర్యరశ్మి, సూర్యుడు లేకపోతే ఉంటామా? గాలి లేకపోతే ఉంటామా? నీరు లేకపోతే ఉంటామా? అయిపోయా. అద్భుత జీవితం ముస్లిం అంటే, అర్థమవుతుందా? వాళ్ళందరికీ గ్రంథాలు ఇస్తే ఏం చేశారంటే, కొంతమంది వీపుల వెనక వేసుకున్నారు, వీపుల వెనక పడేశారు. కొంతమంది ఏమో
పెద్ద భాగాన్ని విస్మరించారు అని చెప్తాడు. ఎవరు పెద్ద భాగాన్ని విస్మరించారంటే వాళ్ళ దగ్గరే గ్రంథం ఉంటుంది, కానీ దేవుణ్ణి మర్చిపోయి దేవుడి ప్లేస్లో వేరే వాళ్ళని దేవుడిగా, ఆయన పంపించిన వాళ్ళని దేవుడి ప్లేస్లో పెట్టేశారు. పెద్ద భాగాన్ని విస్మరించడం అంటే ఖురాన్లో చెప్తాడు. అసలు దేవుణ్ణి మర్చిపోయి వేరే ఆయన పంపించిన ఆయన్ని దేవుడిగా చేసుకున్నారు. ప్రతి జాతి ఇది చేసింది. మనం పోయి వాళ్ళతో వాదోపవాదాలు చేయకూడదు. నిన్ను పుట్టించిన దేవుణ్ణి నీ గ్రంథంలో కూడా రాసి ఉంది, దాన్ని తెలుసుకొని నీకు వచ్చిన మహనీయుడు కూడా నేను ఎప్పుడు దేవుణ్ణి నేను చెప్పలేదు, దేవుడు ఒక్కడే ఉన్నాడు, పైన ఉన్నాడని చెప్పాడు. ఆయన కూడా నేను ప్రేమిస్తున్నాను. మనం ప్రవక్తలందరినీ ప్రేమించాలి, యుగ పురుషులందరినీ ప్రేమించాలి, వాళ్ళ బోధ ఒకటే, దేవుడు ఒక్కడే. అర్థమవుతుందా? ఇది దైవ విధేయత ధర్మం. దీంట్లో మీకు ఎవరైతే దేవుణ్ణి తెలుసుకున్నారో వాళ్ళు ముస్లిం అవ్వాలంటే ఇప్పుడు ఏంటి? ముస్లిం అంటే ఏంటంటే దైవ విధేయుడు. ఏంటండి ఇది? మొదటి రోజు పాఠం, ఇది దీంతోనే ముగిద్దాం. దైవ విధేయుడు అంటే దేవుడి ఆజ్ఞల్ని పాటించే విధేయుడు. అంటే అచ్చమైన తెలుగు భాషలో చెప్పాలంటే నిజమైన దైవానికి నిజమైన భక్తుడు. అర్థమవుతుందా? నిజమైన దైవానికి, నిన్ను సృష్టించిన దైవానికి నీవు భక్తి చేసేది. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బతియా వెలిగించను, కళ్ళు మూసుకున్నాం, లెంపలేసుకున్నాం, ఇది కాదు. ఏదో బత్తీలు వెలిగించినాం, లేదో ఎక్కడేదో ఆహారం పదార్థాలు పెట్టినాం, అక్కడేదో డబ్బులు వేసినాం, ఇది కాదు భక్తి అంటే. కాదని ఎందుకు అంటున్నానంటే, క్షమించాలి, కాదని ఎందుకు అంటున్నానంటే, మీరు అక్కడ పెట్టిన ఆహార పదార్థాలు దేవుడు వచ్చి తిని వెళ్ళిపోయాడంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నమ్ముతారా? ఈ మైక్ ద్వారా అయిన వాళ్ళు ఎవరైనా నమ్ముతారా? అసలు జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా నమ్ముతారా? దేవుడికి అక్కడ పెట్టాము, సగం తీసుకొని తినిపోయింది దేవుడు, సగం ఆడ మిగిలింది అని అంటే ఎవరైనా నమ్ముతారా? ఆహార పదార్థాలు దేవుడికి అసలు తినటానికి మనకి ఇచ్చాడు. తిను, నాలుక రుచి చూసే నాలుక ఇచ్చాడు. సాయిబులకి ఉప్పుగల్లు నాలుక మీద వేసినాం, ఉప్పగా ఉంటుందా? ఎట్లుంటుంది? హిందువులకు పిలిచి ఉప్పుగల్లు నాలుక మీద వేసినాం, తీయకుంటుందా? క్రైస్తవులను పిలిచి నాలుక మీద ఉప్పుగల్లు వేసినాం, పుల్లగుంటుందా? ఎవరికి ఉప్పుగల్లు నాలుక మీద వేసినా, సాయిబు అయినా, హిందువు అయినా, క్రిస్టియన్ అయినా, రుచి చూసే నాలుకని, మాట్లాడే నాలుకని, నోరుని ఇచ్చినవాడు భగవంతుడు. ఆయన అరబీ భాషలో అల్లా అంటారు, తెలుగులో అయితే దేవుడు అంటారు. అక్షర పరబ్రహ్మ సంస్కృతంలో చెప్తే. అర్థమవుతుందా? ఈ ఆయన ఏమంటున్నాడంటే తిను, తినే ముందు నాకు థ్యాంక్స్ చెప్పు, నన్ను తలుసుకో. తిన్న తర్వాత నాకు థ్యాంక్స్ చెప్పు. తినే ముందు ఏమనాలట? భగవంతుడా, సృష్టిలో గడ్డిపూస కాడ నుంచి మహావృక్షం వరకు, అర్థమవుతుందా, నీటి బొట్టు కాడ నుంచి మహాసముద్రాల వరకు, మేఘాలు మొత్తం అన్నీ, గడ్డి గింజ ఏదైనా సరే, చిన్న ఇసుక రేణువు కాడ నుంచి మహాపర్వతం వరకు, భూమి నుంచి ఆకాశం వరకు మొత్తం నీదే. నా శరీరం కూడా నీదే, నా ఆత్మ కూడా నీదే. ఇది నాకు తినటానికి ప్రసాదించావు కాబట్టి, నీకు ఆరాధన, నిన్ను ప్రార్థించి నీకు ఆరాధన చేసుకొని నేను ఇది తింటున్నాను, నేను ఇది తాగుతున్నాను. తిన్న తర్వాత, తాగిన తర్వాత అల్హమ్దులిల్లా అంటారు అరబీ భాష అయితే. దాన్ని తెలుగులో అయితే దేవుడా నీకే థ్యాంక్స్ అంటే కృతజ్ఞతలు, తెలుగులో అయితే. థ్యాంక్స్ అంటే మళ్ళీ ఇంగ్లీష్ అయింది. అర్థమవుతుందా? ఆయన తినే ముందు, తిన్న తర్వాత థ్యాంక్స్ మనసుతో చెప్పమన్నాడు. ఆయనకి ఆహార పదార్థాలు పెట్టమన్నా. ఇంకొక మాట చెప్పుకున్నాం, అది దర్గాల కాడ కానీ, ఇంకా వచ్చేసి ముజావర్లు వీళ్ళందరూ ఉన్నారు, ఈ చర్చిల కాడ కానీ, గుళ్ళు కాడ కానీ, ఒక 50,000 1,00,000 రూపాయలు అక్కడ హుండీ ఆదాయం వచ్చింది. 1,00,000 రూపాయలు వచ్చింది అనుకుందాం. 1,00,000 రూపాయలు వచ్చింది, అందరికి అర్థమైతేనే ఉంది. తెల్లారి వచ్చి లెక్కెత్తే 50,000 ఉన్నాయి. అక్కడున్న ముజావారో, పూజారో, పాస్టర్ గారో చెప్తున్నారు 50,000 రాత్రి వచ్చి దేవుడు తీసుకొని పోయాడు. 50,000 ఉన్నాయి, 50,000 వచ్చి దేవుడు తీసుకొని పోయాడు. మీరు పోయి దేవుడిని అడుక్కోపండి. మీరు వేశారు కదా అక్కడ, సగం దేవుడు తీసుకొని పోయాడు, సగమే ఉన్నాయాడా, ఇక వీటికి లెక్క మాట్లాడుకుందామంటే ఊరుకుంటారా?
ఏం చేస్తారు? పాస్టర్ గారైనా, ముజావారినైనా, పూజారి గారినైనా ఊకుంటారా? ఇక్కడ ఆయన ఊకుంటారా ఊకోరా అని కాదు, దేవుడు తీసుకుపోతాడా? తీసుకుపోడు. దేవుడికి మీ డబ్బులు అవసరం లేదు, దేవుడికి మీ ఆహార పదార్థాలు అవసరం లేదు. తినటానికి ఇచ్చాడు, తినండి, తాగండి, మంచి పనులు చేయండి, చెడుకి దూరంగా ఉండండి. ఇదే ఏ గ్రంథం చెప్పినా, మంచి పనులు చేయండి, చెడుకు దూరంగా ఉండండి. అప్పుడు భూలోకంలో మీ గౌరవం, చిన్న మర్రిత్తనం ఉంది కదా, చేతులు వేసుకుంటే ఎంత ఉంటుంది? గసగసాల కింద ఎంత ఉంటుంది? చిన్న మర్రిత్తనం భూమిలో పడ్డాక అది మొక్క అయ్యి మహావృక్షం, 30-40 సంవత్సరాలకి మహావృక్షం ఎట్లా అవుతుందో, మీ గౌరవం, మీ సంపద, అర్థమవుతుందా? మీ కీర్తి, గౌరవం, అలా నేను ఆ వృక్షం కంటే ఇంకా పెద్దగా విస్తృతంగా మీ సంపద, మీ గౌరవం పెంచుతాను అని అంటున్నాడు దైవం. ఇంకా అంతకంటే ఏం కావాలి? అర్థమవుతుందా? అదే ఆరాధన చేస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ రోగము రాదు, ఏ బీపీలు రావు, ఏ షుగర్లు రావు. ఉత్త చేతులతో వచ్చాము, రేపు ఉత్త చేతులతో వెళ్ళాలి. ఉత్త చేతులతో అంటే మనం చేసిన కర్మలు తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ అది పోయింది, ఇది పోయింది, అది నష్టమైంది, ఇది నష్టమైంది, బాధపడే పని లేదు. సూర్యుడికే మేఘమడ్డం వస్తుంది. కాబట్టి ఈ దైవాన్ని తెలుసుకోవటం కోసం, గ్రంథాలన్నీ గౌరవించటం కోసం, యుగపురుషులందరినీ ప్రేమించడం కోసం, వారందరూ చూపించిన మార్గం ఒక్కటే అని తెలియజేయటం కోసం భగవంతుడే మీ ఊరికి ఈ మసీదుని అనుగ్రహించాడు. ఎవరిచ్చారు ఏంటి అదంతా సెకండరీ. ఇక్కడ మంచోళ్ళు ఉన్నారు, ఈ తుమ్మలపల్లిలో వినేవాళ్ళు ఉన్నారు, దేవుడి వారు ఉన్నారు, నిజమైన భక్తులు ఉన్నారు. దేవుడు అంటాడు, నేను ఆరదలిశాను, బుద్ధిమంతులు ఎవరో చూడదలిశాను, జ్ఞానవంతులు ఎవరో చూడదలిశాను. ఎక్కడైతే మంచోళ్ళు ఉంటారో అక్కడ వర్షం పడిద్ది. అర్థమవుతుందా? అలాగే ఎక్కడైతే వినేవాళ్ళు ఉన్నారో అక్కడ దేవుడి మాటలు వినిపించబడతాయి. కాబట్టి అందరినీ ప్రేమిద్దాం. మాది ఎక్కువ, మీ తక్కువ, మీది ఎక్కువ, మాది తక్కువ కాదు. అర్థమైన వాళ్ళకి అర్థమైద్ది, అర్థమైన వాళ్ళు దేవుడు తన వారిగా చేసుకుంటాడు, అర్థం కాని తర్వాత చేసుకుంటాడు, అర్థం కాని వాళ్ళని. కానీ అతను ఎవరైనా సరే, బహుదైవారాధికుడైనా, హిందూ అయినా, క్రైస్తవుడైనా, అతను ముస్లిం అయి ఉండి ఇంకా ఆరాధనకి రాపోయినా, నమాజ్కి రాపోయినా, అందరినీ ప్రేమతో పలకరిద్దాం, అందరినీ కలుపుకొని ముందుకెళ్దాం. ఎవరిని కించపరచకూడదు. అందరి గౌరవం ఆయన చేతిలో ఉంది. గౌరవానికి అర్హుడు పైవాడు మాత్రమే. గౌరవానికి భగవంతుడే అర్హుడు, మనం అర్హులం కాదు. మనం గౌరవం కోరుకుంటున్నాం. అర్థమవుతుందా? ఈ గౌరవం ఇచ్చింది జంతువుల మీద, పక్షుల మీద, భూమి మీద, వీటన్నింటి మీద ఈ గౌరవం ఇచ్చింది మనకి దైవం. దీన్నే ఈ పాటిస్తే ముస్లిం అంటారు. ఈ పాటించకపోతే ముస్లిం కాదు. మీకు షార్ట్లో చెప్పాలంటే చెప్తాను. ముస్లిం అంటే 5 విధులు ఉన్నాయి. 5 నమ్మాలి. ముస్లిం అంటే ఏంటి చెప్పండి? 5. 1 లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. కల్మా చదవాలి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే లా అంటే లేడు, ఇలా అంటే ఆరాజుడు, ఇల్లల్లాహ్ అంటే అల్లా తప్ప. అల్లా అనేది అరబీ భాష. దైవం తప్ప వేరే వాళ్ళు ఆరాధనకి, పూజకి అర్హులు లేరు. ఆయన్ని మాత్రమే ఆరాధనలకు అర్హుడు భగవంతుడు. ఇది కల్మా అంటారు. ఇది లేకుండా మిగతా 4 పాటించిన ఫలితం 0. అర్థమవుతుందా? కల్మా లేకుండా మిగతా 4 ఏంటి? 2 నమాజ్. నమాజ్ అంటే ఏంటి? ఆరాధన తెలుగులో. ఇంకా అచ్చమైన తెలుగులో చెప్తే భక్తి. దేవుణ్ణి నమ్మకుండా నువ్వు భక్తి చేస్తే అది దానికి పుణ్యం ఎవరియాలి? అర్థమవుతుందా? అది ఎలాంటి వారం అంటే, చేనోళ్ళు ఎవరో తెలియకుండా పోయి వాళ్ళ తోట ఏరుతాం అన్నట్టుంది. వాళ్ళే ఇంటికాడ ఉన్నారు, ఎవరిదో ఒకరిదిలే మాటి పట్టుకొచ్చి కూలి ఇస్తారు, మేము తోట ఏరుతాం అంటే కుదిరిద్దా? అర్థమవుతుందా? లేదా యాడికి పోవాలో తెలియక బస్సు ఎక్కి ప్రయాణం చేసినట్టు. ఏదైనా ప్రయాణమా కాదా? బస్ స్టాండ్కి పోయాను, 12 ప్లాట్ఫామ్లు ఉన్నాయి వరుసగా, ఒక 24-25 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఏదో ఒక బస్సులేని ఎక్కేసి వెళ్తే బస్సు వెళ్దా? వెళ్తూనే ఉంటుందిగా. ప్రయాణమా కాదా? ఆయన కండక్టర్ వచ్చి టికెట్ కొట్టి ఎటు పోవాలి అని అడిగేదాకా, టికెట్ కొట్టేదాకా నీ ప్రయాణం నడుతుందా నడవదా? నీ భక్తి కూడా అంతే. రేపు నీ నోరు అడ్డుకోరేడా? నీ జ్ఞానంతో నువ్వు గ్రంథాల్లో ఏముందో తెలుసుకోవాలి, యుగ పురుషులు ఏ దారి చూపించారో తెలుసుకోవాలి. వాళ్ళు అడిగే సమయానికి నువ్వు నిజమైన దారిలో ఉండాలి. అంటే ఆరాధన అంటే నమాజ్. అచ్చమైన తెలుగులో చెప్తే భక్తి. 3వది వచ్చేసి జకాత్. జకాత్ అంటే
మనకి భగవంతుడు ఎందుకు ఇస్తున్నాడంటే పేదలకి, ఆపదలో ఉన్నవారికి, అర్థమైందా, హక్కుదారులకి ఎంతో కొంత దానం చేయాలి. ఎంతో కొంత నేను ఎందుకు చెప్తున్నానంటే, సరే దానికి ఒక రూలు, ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయి. 2.5% రంజాన్లో అందరు తీస్తారు, ముస్లింలు అందరూ, విశ్వాసులు ఉన్నోళ్ళు అందరు తీస్తారు. డబ్బులు లేని వాళ్ళకి ఇది లేదు, డబ్బులు ఉన్న వాళ్ళకే, డబ్బులు బంగారం ఎక్కువ ఉన్న వాళ్ళకి దీని రూల్స్ ఉన్నాయి. ఇది తర్వాత మనకి మసీదు కొత్తగా వచ్చింది కాబట్టి ఇది మూడోది జకాత్. అంటే పేదలకి దాన ధర్మాలు చేయాలి. మానవ సేవే మాధవ సేవ, అర్థమవుతుందా? ఇది మూడోది. మీకు చేతనైనంతే చేస్తే లాభం ఏంటో తెలియాలిగా. ఆయన అంటున్నాడు, ఒక కొండొడ్లు తీసుకుపోయి చేలో పోశారు నారు, 25 రోజులు, నెల రోజుల తర్వాత పీకి నాటేశారు. ఒక ఎకరానికి ఎన్ని కొండలు వేస్తాయి, ఎన్ని గింజలు వేస్తాయి? మీరు పోసిన కొండే ఎన్ని వేస్తాయి? 4 నెలల కాలంలో మీకు బస్తాల్లో ట్రాక్టర్ లోడ్ వేసుకొని వచ్చే అంత ధాన్యాన్ని ఇచ్చేది ఎవరు? ఎండాకాలం వస్తే పత్తి ప్యాకెట్లు సంచిలో వేసుకొని పోతాం, అవునా కదా? ఎన్ని ఎకరాలకైనా సంచిలో వేసుకొని వెళ్తాం. సంచిలో వేసుకొని విత్తనాలు తీసుకెళ్ళాము, అది 4 నెలల తర్వాత విస్తృతంగా పంట బండి ట్రాక్టర్లో లోడ్లు వేసుకొని వచ్చే అన్ని పత్తి బస్తాలు, మిర్చి బస్తాలు ఎవరిస్తున్నారు? భగవంతుడు అంటే ఆషామాషి విషయం కాదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు మీకు ఇంకా 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 ఎనాలని ఉంటుంది. నాకు ఇంకా మిరపకాయకి కలర్ ఇచ్చినవాడు, మిరపకాయకి కారం ఇచ్చినవాడు భగవంతుడు. అంటే చింతకాయకి పులుపు ఇచ్చినవాడు, చింతకాయకి డిజైన్ ఇచ్చినవాడు, మిరపకాయకి డిజైన్ ఇచ్చినవాడు, యాపిల్కాయ డిజైన్ ఇచ్చినవాడు. అర్థమవుతుందా? ఒడ్లకి లోపల బియ్యపు గింజ పెట్టి దాని మీద ఒరుపుట్టుని కప్పినవాడు. అలా చూసుకుంటే ఏదైనా కంది, పెసర, శనక్కాయలో నేను మానవుడికి తినటానికి ఇచ్చాను, తాగటానికి ఇచ్చాను, పీల్చడానికి ఇచ్చాను. పీల్చేది గాలి, తినేది ఆహారం, ఆహారంలో రకరకాలు, తాగేది నీళ్లు, నీళ్ళలో ఇంకా రకాలు, అదేందా ఉంటే జ్యూసులు అవి ఉన్నాయా లేవా? ఇవన్నీ తిని ఎవరిని దేవుడు అనాలి? ఎవరినైనా అనొచ్చు. అంటే ఎట్టుంది? ఆషామాషి కాదు. పెళ్ళైన రోజు నుంచి భర్తనే భర్త అనాలనే రూలు ఎలాగైతే తెలిసిందో ఒక మనిషికే ఉంది బాధ్యత. పెళ్ళైన రోజు నుంచి భర్తనే భర్త అనాలా వద్దా? భార్యనే భార్య అనాలి, ఉందా లేదా? కొన్ని నిబంధనలు ఉన్నాయి మనకి, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిని విస్మరించి నా మీద ఇంకా ఎవరి పెత్తనం లేదని బాధ్యత లేని విధంగా నడుచుకోవటం రాక్షసత్వం అంటున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఇచ్చినవాడిని. అలాగే పెళ్ళైన రోజు నుంచి భార్యనే భార్య. ఇప్పుడు పిల్లగాడు పుట్టాడు, మాట్లాడటం వచ్చింది, బాబా అని పిలిపించాం, అమ్మ. పుట్టినరోజు కాడ నుంచి మరణం వచ్చేదాకా బాబనే బాబా అంటాడా, నాన్నే నాన్న అంటాడా? అండా? ఏ జీవికాన్ని అదృష్టం ఉందా? బతికున్నంత వరకు కలిసి ఉండే అదృష్టం ఉందా? అమ్మ నాన్నలాగా పిలుచుకునే అదృష్టం, కొడుకులాగా. అది రెక్కలు వచ్చింది పక్షి, పొడిచి ఎలగొట్టిద్ది. అది నీది నువ్వు ఎత్తుక్కోపో, సంపాదించుకోపో అని. పాలు మరిచే స్థాయికి వచ్చింది, గడ్డి తింటుంది దూడ. అది రొమ్ము కాడ మూతి పెడితే ఒక్కతను దాన్ని పోయి గడ్డి మేయిపో అని అంటుంది. సో దాంట్లో పెద్ద పెద్ద అర్థాలు ఉన్నాయి. కాబట్టి మనది బాధ్యతాయుత జీవితం, భగవంతుడు ప్రసాదించిన జీవితం. కాబట్టి ఎవరైతే గ్రంథాల ఆధారం లేకుండా, యుగపురుషుల మార్గదర్శకత్వం లేకుండా వాళ్ళ మనసులో ఉంది, మళ్ళీ భగవంతుడికి 3 లక్షణాలు ఉన్నాయి. అల్లా అన్న మనం ఏ భాషలో పిలిచినా ఈ 3 లక్షణాలతోని ఈ ఏదైతే పాటిస్తామో మనందరిని ఎవరినైనా అడగండి, పుట్టించేవాడు దేవుడా, పుట్టినోడు దేవుడా? చెప్పండి. పుట్టించేవాడు దేవుడా, పుట్టినోడు దేవుడా? పుట్టించేవాడు దేవుడు. ఎవరినైనా అడగండి, హిందువులను అడగండి, క్రైస్తవులను అడగండి, భూమి మీద వాళ్ళ భాషలో చైనా వాళ్ళని అడగండి, ఎవరినైనా జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరిని అడిగితే పుట్టించోడు దేవుడు అని చెప్తారు. పుట్టినోడు గురువో, మనిషో, యుగపురుషుడో, ఋషీశ్వరుడో, ప్రవక్తో, ఆయనకి ఏ స్థాయి ఉందో అది మనం తెలుసుకోవాలి. దేవుడైతే కాడు, దేవుడితో సమానం కారు. చావునిచ్చేవాడు దేవుడా, చనిపోయేవాడు దేవుడా? చావునిచ్చేవాడు దేవుడు, చచ్చిపోయేవాడు దేవుడు కాదు. మరి వీళ్ళందరూ గురువులు కాబట్టే చనిపోయారు. మరి దేవుళ్ళు అయితే ఇప్పుడు ఉండాలిగా, దేవుడికి చావు ఉండకూడదుగా. ఇప్పుడు ఏ రాళ్ళు మరి? ఇది 3 గ్రంథాల్లో ఉంది. అర్థమైందా? భగవద్గీతలో ఉంది, బైబిల్లో ఉంది, ఖురాన్లో ఉంది. దేవుడు పుట్టడు, పుట్టిస్తాడు. దేవుడు
కనిపించడు. ఇప్పుడు ఇంతవరకు ఎవరైనా దేవుడిని చూసారా? చూసేవాటిని మరి దేవుడు అనొచ్చా? చూసేవాటిని దేవుడు అంటున్నావు అంటే నువ్వు దేవుడి మార్గం నుంచి తప్పిపోయావు. పుట్టినోడిని దేవుడు అంటున్నావు అంటే నువ్వు దేవుడి మార్గం నుంచి తప్పిపోయావు. అర్థమవుతుందా? మరణించినోని దేవుడు అంటున్నావు అంటే నువ్వు దేవుడి మార్గం నుంచి తప్పిపోయావు. ఆ తప్పిపోయినాక తెలుసుకొని మళ్ళీ దైవధర్మం మీదకి రామనే గ్రంథాలని పంపించాడు, గురువుల్ని పంపించాడు. నీ మనసులో ఆత్మని పెట్టి, అంటే ప్రాణాన్ని పెట్టి దానికి ఒక కష్టాన్ని ఇచ్చి, ఆ కష్టం రాగానే దేవుడా భగవంతుడా అని పైకి చూసి నేనున్నాను, నువ్వు నన్ను మర్చిపోయావు, ఇదిగో నీకు ఆపద ఇవ్వబట్టే నేను గుర్తొచ్చాను. ఆపద ఎందుకు వస్తుందంటే భగవంతుని ఆయన తన వైపు మరల్చుకోవటానికి ఆపదనిస్తాడు. అదే అన్నీ ఏ ఆపద లేదనుకో, బలం ఉంది ఏమంటాం, ప్రతి ఒక్కడి మీదకి పోయి చూసినవా ఒక్కటి ఇచ్చాను అనుకో అని అంటాం. అది గర్వం, పొగరది, అది పనికిరాదు. ఆ బలం మంచి పనులు కోవడమని దేవుడిచ్చాడు, తర్వాత తీసేస్తాడు. కొద్దిగా నీరసం వస్తుంది, కండలు అరిగిపోతాయి, బొక్కలన్నీ ఇదైపోతాయి, ముసలితనం వస్తుంది, తర్వాత తడిసిన పెండతట్లేవు. సరే, ఇలా చూసుకుంటే బంధాలు, బలము, ధనము అన్నీ కూడా భగవంతుడి పరీక్షా నిమిత్తం ఇచ్చాడు. కాబట్టి మంచి పనులు చేద్దాం, భగవంతుని తెలుసుకుందాం, అందరికీ దేవుడు ఒకే ఒక్కడని తెలియజేద్దాం ప్రేమగా. మంచి పనులు అందరం ఒకరినొకరు మించి చేస్తే దాన ధర్మాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి కొండొడ్లు వస్తే కొండల బస్తాలు ఎలాగిచ్చాడో, విత్తనాల ప్యాకెట్లు చేలో తీసుకుపోయి ఎండాకాలం వర్షాకాలం స్టార్ట్ కాగానే చేలో విత్తనాలు పెట్టితే ట్రాక్టర్ల మీద వేసుకొని వచ్చి ఎలాగైతే ఇస్తున్నాడో, ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో అలాగని విచ్చలవిడిగా చేయకూడదు. అదే ఉన్నదంతా దానం చేయకూడదు, మనకి పుట్టిన పిల్లగాలని పేదవాళ్ళని చేయకూడదు. లిమిట్ పెట్టాడు దానికి. ఎంతో కొంత నీ మనసుకు నచ్చినంత 2.5% తర్వాత తెలుసు. దాన ధర్మాలు చేస్తే నీ సిరి సంపదలు అలా పెంచుతాను అన్నాడు. నువ్వు పేదోడు ఏం కాదు, అయిపోవు దాన ధర్మాలు చేసినంత మాత్రాన. నీకు ₹1,00,000 ఉంటే 2,000 దానం చేస్తే పేదోడు అవుతావా? కావు. నువ్వు ఏదైతే 2,000 తీసి పంచావో 98,000 పవిత్రమైపోయినాయి. వాటిల్లో నుంచి నీకు డెవలప్ ఇస్తా అంటున్నాడు, బరకతిస్తా, సిరి సంపదలు పెంచుతూ ఉంటున్నాడు దైవం. ఇది స్వయంగా నేనే సాక్ష్యం, తర్వాత చెప్పుకున్నాం. ఇలాగా 4వది ఏదైతే ఉందో, 3వది జకాత్, 4వది రంజాన్ వస్తుంది. రోజా, ఉపవాసాలు. రంజాన్లో మనం అందరం ఉపవాసాలు ఉండి ఇంకా మంచి జ్ఞానం నేర్చుకొని ఇంకా దేవుడి వైపు విశ్వాసం అందరం పెంచుకున్నాం. ఇన్షాల్లా చెప్పండి అందరూ, ఇన్షాల్లా, ఆమీన్. రంజాన్ వస్తుంది, వచ్చే నెల ఫిబ్రవరి లాస్ట్లో స్టార్ట్ అవుతుంది, లేదా మార్చి 1వ తారీఖు ఉపవాసం స్టార్ట్ అవుతుంది. ఉపవాసం ఎందుకు ఉండాలి? రంజాన్ నెలలో ఖురాను గ్రంథాన్ని దైవదూతకి మాటలు ఇచ్చి అల్లతల దైవం ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు గారికి అరబ్బీలో, మన సౌదీ అరేబియాలో హీరా అనే కొండ గుహ దగ్గరైన ధ్యానంలో కూర్చుంటే ఖురాన్ గ్రంథాన్ని ఆయన మీద ప్రారంభించిన నెల, ఖురాన్ అవతరించిన నెల రంజాన్ నెల. ఆ నెల మానవులందరికీ, అంటే విశ్వాసులందరికీ ఉపవాసం ఉండాలి అని చెప్పారు. ఆ నెలని ఖురాన్ని పొందాం కాబట్టి ఉపవాసం ఉండాలి. దేవుడు దారి తప్పిపోకుండా ఉండటానికి ఆయన మాటలున్న గ్రంథాన్ని మనకి ఇచ్చిన నెల ఖురాన్, రంజాన్ నెల. ఖురాన్ ఇచ్చిన నెల, ఒక మాటలో చెప్పాలంటే ఖురాన్ అవతరించిన నెల రంజాన్ నెల. కాబట్టి మనం ఉపవాసం ఉండాలి. కంప్లీట్. 5వది వచ్చేసి హజ్. హజ్ అంటే మక్కా యాత్ర. మక్కా యాత్ర ఎవరు చేస్తారంటే డబ్బులు ఉన్నవాళ్ళు చేస్తారు. దానికి రూల్స్ ఉన్నాయి. అది ఎందుకు చేయాలి అని అంటే, ఖురాన్ దేవుడి యొక్క మాటలు అవతరించిన నేల మక్కా, మదీనా. అక్కడ ప్రవక్త గారు నడయాడాడు, ప్రపంచ నాయకుడు. ఆయన గురించి 2 మాటలు చెప్పుకొని ముగిద్దాం. ఆయన బ్రతికొండంగా మక్కా జాతి నువ్వు దేవుడు ఒక్కడని చెప్తే నిన్ను చంపేస్తామని చెప్పి చంపడానికి ప్రయత్నాలు చేశారు, విపరీతమైన ప్రయత్నాలు చేశారు. అప్పుడు అల్లతల అంటే దైవం ఆయన కాపాడి, నువ్వు మక్కాలో వద్దు, మదీనా ఇల్లు, వీళ్ళందరూ నిన్ను చంపాలని కుట్రలు చేశారు, వాళ్ళ కుట్రలన్నీ కూడా నేను తిప్పికొడతానని చెప్పి దైవం ఆయన వెనుకుండి నడిపించి మక్కా నుండి మదీనా పంపించాడు. మక్కా నుండి మదీనా 500 కిలోమీటర్ల చిల్లర ఉంటుంది, 570 కిలోమీటర్లు ఉంటుంది. కాలినడకన మదీనా వెళ్ళారు. మదీనా వెళ్ళినప్పుడు మదీనా అప్పుడు రాజ్యాన్ని పరిపాలించేది క్రైస్తవ రాజు, ఆయన పేరేదో ఉంది తర్వాత చెప్తాను. ఈయన ప్రవక్త అని తెలుసుకొని ఈయనకి బాధ్యతలన్నీ అప్పచెప్పడం జరిగింది.
అర్థమవుతుందా? ఇది చరిత్ర, యథార్థ చరిత్ర. ఆ 23 సంవత్సరాల కాలంలో ఖురాన్ అవతరించింది. 23 సంవత్సరాల్లో ఒక 15 సంవత్సరాలు, ఒక 12-13 సంవత్సరాలు బాగా వ్యతిరేకం వచ్చేసింది. లాస్ట్ 6-7 సంవత్సరాల్లో ఆయన అనుసర సమాజం 1,00,000 మంది అయిపోయారు. అర్థమవుతుందా? మక్కా విజయం అప్పుడు 10,000 మంది, గుర్తుపెట్టుకోండి పాయింట్. తర్వాత 4 సంవత్సరాల్లోనే 1,00,000 మంది అయిపోయారు. 1,00,000 మంది అయిపోయిన తర్వాత 1,00,000 మందికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క ఆజ్ఞ అని చెప్పి ప్రపంచం నలుమూలలా మీరు ఎక్కడైతే భార్య పిల్లల్ని తీసుకొని ఉన్న పలంగా వెళ్ళిపోయి దైవ సందేశాన్ని, ఇస్లాం సందేశాన్ని అందజేయపోండి అని చెప్పేశాడు. అంతే, వెళ్ళిపోయారు వాళ్ళు సముద్రాలు దాటుకొని. అసలు ఏం చూడలే, భార్య పిల్లల్ని తీసుకొని ఉన్న ఆస్తులు వదిలేసి, ఉన్న ఒంటెలు వదిలేసి, ఉన్న పొలాలు వదిలేసి, ఉన్న ఇళ్ళు వదిలేసి ప్రపంచం నలుమూలల 1,00,000 మంది ఇలా ప్రపంచవ్యాప్తంగా అది దైవ ఆజ్ఞ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా చెప్పబడింది. వెళ్ళిపోతే ఇవాళకి 1450 సంవత్సరాలకి ఆయల 1,00,000 మంది అనుచరులు ఉన్నారు. ఇవాళ దగ్గర దగ్గర ప్రపంచం మొత్తం మీద 250 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు, అనుచరులు ఉన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. సుమారుగా 250 కోట్లు. మాటల మామూలు వ్యక్తికి ఇది సాధ్యమా? ఆయన చనిపోయి 1450 సంవత్సరాలు అవుతుంది, సుమారుగా 1400 సంవత్సరాల పైన అవుతుంది. ఆయన ఫాలోవర్స్ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ 250 కోట్ల మంది. మానవ మాతృడికి ఇది దైవం ప్రసాదించకపోతే సాధ్యం కాదు, అల్లాహ్ ప్రసాదించకపోతే సాధ్యం కాదు. కాబట్టి మనం హలాల్ తింటున్నామంటే, మనం ముస్లింలు అని చెప్పుకుంటున్నామంటే ఆయాలు ఎవరో త్యాగం చేశారు. వాళ్ళ ఇల్లు, వాళ్ళ యొక్క ఆస్తులు, వాళ్ళన్నీ త్యాగం చేసి వచ్చి వీళ్ళకి కల్మా బంధం. అదే మందంతా కల్మా బంధం. నేనెవరు, మీరెవరు, నాకు మీకు ఏంటండి బంధం? మౌలా గారు మీరందరూ తొమ్మల పిల్లలకి నాకు మీకు ఏంటి కల్మా బంధం. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ పవిత్రమైన ముస్లిం పుట్టుక. కాబట్టి అంత త్యాగాలు మనం చేయకపోయినా మన భార్య పిల్లలతోనే వండుకుంటూ కనీసం మసీదుని పవిత్రంగా శుభ్రంగా ఉంచుకుంటూ నమాజు టయానికి వచ్చి పొద్దుపూట రండి, మళ్ళీ సాయంత్రం రండి, మధ్యాహ్నం ఇంటికాడ ఉంటే వచ్చేయండి, చేలో ఉంటే చేలో చేసుకోండి, కాళ్ళు చేతులు కడుక్కొని భగవంతుడా నీ గాలి పీలకపోతే నేను 10 నిమిషాలు ఉండలేను, నీ నీళ్లు తాగకపోతే ఒక్కరోజు ఉండలేను, నువ్వు ఇచ్చిన ఆహారం తినకపోతే ఒక్కరోజు ఉండలేను, కాబట్టి నీకు ఆరాధన చేస్తున్నా, నా డబ్బులు నీకు అక్కర్లేదు, నా యొక్క ఆహార పదార్థాలు నీకు అక్కర్లేదు అని మనసుతోని ఆరాధన చేసేదే నమాజ్. ఇక ముగిస్తున్నాను నేను. ఎవరైతే నమాజ్ చేస్తారో వాళ్ళకి లాభం ఏంటంటే బరకత్ పెరిగిద్ది, సిరి సంపదలు పెరుగుతాయి, జ్ఞానం పెరిగిద్ది. శారీరకంగా లాభం ఏంటంటే హెల్దీగా ఉంటారు వాళ్ళు. 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇలా గ్యాస్ ట్రబుల్, అవునా కదా? ఇట్లా వంగోవటం వల్ల పొట్ట లేస్తాం కదా, ఈ నడుము ఎన్నుపోసంతా స్ట్రాంగ్ అవుతుంది. పొట్టంతా మనం గిన్నెలో నీళ్ళు పోసి ఇట్లా కడుగుతాం చూసారా, టీ గ్లాస్ కడుగుతాం, అలా పొట్టంతా కడగబడిద్ది, మోషన్ ఫ్రీ అవుతుంది. అర్థమవుతుందా? ఇలాగా మీకు నమాజ్ వల్ల ఎనలేని ఉపయోగాలు ఉన్నాయి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. మెదడుకి శరీర భాగాలకు అన్నింటికి కనెక్షన్ ఉంటుంది. అలా ఎట్లా అంటం వల్ల రోజుకి 5 సార్లు నమాజులు, సున్నత్ నమాజులు అంటం వల్ల మెదడు నరాలన్నీ, బాడీ నరాలన్నీ షార్ప్ అవుతాయి. వాడకపోతే ఇనుము తుప్పు పట్టినట్టు మనం వంగకపోతే 30 సంవత్సరాల తర్వాత వంగలేరు, ఇంకా 40 తర్వాత అసలే వంగలేరు. అర్థమవుతుందా? ఎన్నో లాభాలు ఉన్నాయి. మోకాళ్ళు నొప్పులు రావు, మడమల నొప్పులు రావు. చిన్న ఉదాహరణ ఇచ్చి నేను ముగిస్తాను. అదే నమాజ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి, చాలా లాభాలు ఉన్నాయి. అది ఆయనకి డబ్బులు అవసరం లేదని పెట్టాడు, కానీ మన ఆరోగ్యం కోసం పెట్టాడు. ఇప్పుడు చేనికి పోతున్నారని స్లిప్పర్లు గట్టి కొనుక్కున్నారు, పారాగాను ఇంకేదో కొనుక్కున్నారు, అంగళంన్నర మందం చెప్పులు కొన్నారు. ఎన్నాళ్ళు ఉంటాయండి? ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. చెప్పండి ఒకసారి. సంవత్సరం 6 నెలలు అంతేనా? మా అయితే సంవత్సరంన్నర. ఎంత ఉంది మందం? అంగళంన్నర మందం ఉన్నాయి. నడుస్తుంటే అరిగిపోతాయి. అల్లాహ్ తాలా ఆ దైవం మన అరికాల చర్మం ఎంత పెట్టాడండి? అరికాల చర్మం చెప్పంత మందం ఉందా? లేదు. ఉల్లిగడ్డ పుట్ట అంత ఉంది. అది ఎంత ఉంది?
ఉల్లిగడ్డ పై పొట్టంత కంటే కొంచెం మందం ఉంటుంది. రోజు చెప్పులు లేకుండా నడవండి, ఏమవుతుంది? కాయ కాసిద్ది, గట్టిపడిద్ది. అది మనిషి సృష్టికి అల్లా సృష్టికి అది తేడా. ఉల్లిగడ్డ అంత పొట్టు చెప్పులు వేసుకొని మీరు ఒకరోజు తిరగండి, ఉల్లిగడ్డ పుట్టంత మందం చెప్పులు వేసుకొని ఒక రోజుకి అయిపోతుంది. కానీ అల్లా ఉల్లిగడ్డ పుట్టంత అరికాలు మందం చర్మం పెట్టి మీరు నడుస్తూ ఉంటే కాయగాసి గట్టిపడిద్ది. మీ శరీరం కూడా నమాజులు చేస్తూ ఉంటే స్టిఫ్ అయితే మీ ఎముకలు అన్నీ కూడా స్టాండర్డ్ అయిపోతాయి. అర్థమవుతుంది మీకు? ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నంత వరకే మనిషి ఆనందంగా ఉంటాడు. ఆరోగ్యం ఎప్పుడైతే చెడిపోయిందో ఒక వారం 10 రోజులు ప్రేమగా చూస్తుంది భార్య, తర్వాత ఇంక తిట్టుకుంటూ నా ప్రాణానికి పడ్డవేరా అని తిట్టుకుంటూ సేవలు చేస్తుంది. ఆరోగ్యం ఉన్నంతవరకే భర్త కూడా అంతే సేవలు చేస్తాడు. భర్త కొంతమంది ఇంకా చేసేవాళ్ళు ఉన్నారు లేరు, పాపం ఇంక పుట్టింటికి వెళ్ళగొడతారు. స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం నమాజ్తో ఉంది. కాళ్ళు చేతులు కడుక్కుంటాంగా మురికంతా పోతాయి, క్రిములన్నీ పోతాయి. నోట్లో నుంచి ముక్కులో నుంచి పోకుండా మొక్క అంతా కడుక్కుంటాం, కాళ్ళు చేతులు కడుక్కుంటాం, ఈ మురికంతా పోతుంది. హెల్దీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. శుభ్రత ఉంది, ఆరోగ్యం ఉంది, మోక్షం ఉంది. అర్థమవుతుందా? డబ్బులు ఖర్చు రూపాయలు లేదు. రోజు 5 సార్లు వచ్చి నమాజ్ చేశారు. ఇక్కడ ఉండీలు పెట్టి వచ్చినప్పుడల్లా 100 రూపాయలు అయ్యానంటే ఎవరన్నా వస్తారా? మీరు ఎక్కడికి పోయినా డబ్బులు ఖర్చు ఉంది. ఏడుందా? ఎందుకు? నిజమైన దైవానికి నీ డబ్బులు అవసరం లేదు. అంటే ఈ మాటలు శ్రద్ధగా విన్నారు అందరూ, మైండ్లోకి ఎక్కించుకొని మనస్ఫూర్తిగా ఈ ఆచరణలో పెట్టుకునే అదృష్టాన్ని ప్రసాదించమని అల్లాహ్తో దువా చేస్తున్నాను. ఇన్షాల్లా చెప్పండి ఆమీన్. మీ బంధం మా బంధం కల్మా బంధం బతికున్నంత వరకే మీరు నేర్చుకొని మీరు ఇతరులకు నేర్పండి, మీరు నేర్చుకుని మీకు నేర్పిస్తాం, మీరు నేర్చుకుని మీకు నేర్పిస్తాం. ఇన్షాల్లా ఆమీన్. దువా చేద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహ్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీమ్ మాలికి యౌమిద్దీన్. ఆమీన్ చెప్పండి అందరూ. మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తঈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాలీన్. ఆమీన్. అల్లహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదున్ మజీద్. అల్లహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీం వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదున్ మజీద్. అల్లా సృష్టికర్త, పోషకుడా, పరిపాలకుడా, ఇప్పుడు దాకా దేవుడెవరో తెలియని అజ్ఞానంలో ఉన్నాం. ఇప్పుడు నుంచైనా జ్ఞానవంతంగా గ్రంథాలన్నీ నమ్ముతూ చివరి గ్రంథం ఖురాన్ని ఫాలో అవుతూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఫాలో అవుతూ జీవితాన్ని శుభవంతం చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించు. మాకందరికీ నీ గొప్పతనాన్ని తెలుసుకొని నీ గొప్పతనాన్ని ఇతరులకి కూడా చెప్పేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించు. దైవ మార్గంలో అంటే దైవ విధేయత మార్గంలో ఇస్లాంలో నడిచే అదృష్టాన్ని ప్రసాదించు. మా విశ్వాసాన్ని పటిష్టం చేయి. మా హృదయాలని పటిష్టంగా ఈ ధర్మంపై నిలుపు. మా మసీదుని శుభ్రంగా ఎప్పుడూ నీట్గా ఉంచుకునే అదృష్టాన్ని ప్రసాదించు. ఈ మసీదులో రోజు 5 సార్లు అజాయి అదృష్టాన్ని ప్రసాదించు. ఈ మసీదులో రోజు 5 సార్లు జమాతు నమాజ్ చేసే అదృష్టాన్ని ప్రసాదించు. మాకు, మా పిల్లలకి, వారి పిల్లలకు కూడా నీ ధర్మం మీద నడిచే అదృష్టాన్ని ప్రసాదించు. మా అందరికీ ఆరోగ్యంగా ఉండే అదృష్టాన్ని ప్రసాదించు. మా అందరికీ సిరి సంపదలు ప్రసాదించు. మా అందరికీ కుళ్ళు కుతంత్రాలని రోజు స్నానం ద్వారా మురికిని కడిగేసుకున్నట్టు కుళ్ళు కుతంత్రాలని కడిగేసుకొని ఐకమత్యంగా మంచి ఆలోచన చేస్తూ అందరం కలిసి ఉండే అదృష్టాన్ని ప్రసాదించు. అందరం హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా అందరం కలిసిమెలిసి ఉండే అదృష్టాన్ని ప్రసాదించు. అన్ని రకాల చెడుల నుంచి మమ్మల్ని దూరంగా ఉంచు. అన్ని రకాల మేలుకి దగ్గర చేయి. మమ్మల్ని ఉత్తమంగా నడిపించు. ఉన్నత స్థానానికి చేరే అనుగ్రహాన్ని ప్రసాదించు. ఇన్షాల్లా ఆమీన్. వాకిద్ద అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మల్లగారు ఈ విషయం మీద ఒక 2 నిమిషాలు